సరే హిందీలో బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే ఎట్లా చెప్తారు వీడియో మీరు? నాకు హిందీ రాదుగా. మరి హిందీ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎట్లా చెప్తారు? అన్నా ఏ క్యా హోతే ఆల్ ఇండియా అందుకడే హే బోలే బోలేనా? బోలే కదా ఆల్రెడీ వెళ్ళారు కదా. ఇల్లారా. సారీ ఫ్రెండ్స్, హిందీ రాదు, ఏదో 2 మాటలు మాట్లాడా, తప్పుగా ఉంటే మన్నించండి. తమిళ్లో కెమెరా చూసి అయ్యో చెప్పండి. తమిళ్ రాదండి ఒకవేళ నాకు. తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎన్నడా తా బిగ్ బాస్ కే రిక్వెస్ట్ మే ఆజా బిగ్ బాస్ నైనే ఎన్నడా క్యా హోతి అన్నా. నైన్ హే అంటే హిందీ ఎందుకు వచ్చింది తమిళ్లో? మన ఆల్ మిక్సింగ్ ఆల్ ఇండియా అందగాడిని అంటే ఇండియాలో ఉన్న ఏ భాషలైనా మాట్లాడొచ్చు, అది మనకు ఒక్కడికే రైట్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా అందగాడు అంటే పక్క దేశానికి కాదు, ఓన్లీ ఈ దేశానికి ఇండియా వరకు. ఇండియా వరకు ఎందుకు ఇంటర్నేషనల్ పెట్టుకోలేదు? ఆల్రెడీ ఇంటర్నేషనల్ అంటే ఆల్రెడీ ఉన్నారులేండి, మళ్ళీ ఎందుకు ఇంటర్నేషనల్ స్టార్లు ఉన్నారు. పొరపాటున అది మనం వాడామంటే ఇది కూడా ఉండదు అది. సో మీరు డాన్స్ మాస్టర్ అంటే నిజమా అబద్ధమా? బేసిక్గా నా వృత్తి అదేనండి. ఎంటర్టైన్మెంట్ షోలోకి రాకముందు, సినిమాల్లోకి రాకముందు విజయవాడలో నాకు డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, మాస్టర్ కార్డు కూడా ఉంది. దాన్ని బట్టి ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ రన్ చేస్తూ పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాను. బట్ ఏంటంటే నాకు డ్యాన్స్ కంటే కూడా ఎదుటి వాళ్ళని నవ్వించడం బాగా ఇష్టం. వాళ్ళు నవ్వుతుంటే నేను ఆనందపడటం అది నాకు ఇష్టం. బట్ అందుకని కొంచెం ఎంటర్టైన్మెంట్ వైపు డ్యాన్స్ని పక్కన పెట్టి ఇటు ఎంచుకున్నా. ఓకే, ఇప్పుడు 9 వచ్చింది కాబట్టి సరిపోయింది. 10 అంటే ఎట్ట ఎత్తారు అది గుండు మీద? 10 అంటే ఏముంది, 10 మార్కేస్తాను. కాదు, మీరు బిగ్ బాస్ పెయింటింగ్ డబ్బా కొన్నారని, మీ ఇంట్లో పెద్ద పెయింట్ బ్రష్లు ఉన్నాయని బిగ్ బాస్ అని రాసుకోవడానికి అని చెప్తున్నారు, నిజమా అబద్ధమా? సహజంగా ఒక ఇంటికి వేసుకున్న పెయింట్లు తీసుకున్నాం. మా ఇంటికి చాలా మా బజార్లో వాళ్ళంతా పెయింట్లు అయినా కొత్త ఇల్లు కడుతున్నాం, రంగులు వేసుకుంటున్నాం అనుకుంటున్నాను. కానీ అది నెత్తి మీద రాసుకోవడానికి ఆ రంగు డబ్బాలన్నీ కొనుక్కున్న సంగతి ఇప్పుడు వరకు అలాగే తెలియదు. ఓకే, సో ఇట్లానే తిరుగుతారా రోడ్డు మీద 9 అని పెట్టుకొని? ఇలా పెట్టుకుని అయితే తిరగను, కానీ ఏదైనా వీడియోలు చేయాలన్నప్పుడు మాత్రం నాగార్జున గారి దృష్టికి వెళ్ళాలని చెప్పేసి, సార్ నాగార్జున గారు ఎలాగైనా కానీ మీ దృష్టికి ఈ వీడియో వస్తే మాత్రం బిగ్ బాస్ 9కి నన్ను సెలెక్ట్ చేయండి సార్. వజ్రం సార్, వజ్రం కాదు, ఏదో కోటాలో వేసేయండి అంటారు. కాదు, మీరు వెళ్తే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు? నాకు మనీ ముఖ్యం కాదండి. అయితే ఫ్రీగా ఉంటారు ఉన్న రోజులు? ఫ్రీగానే ఉంటానా, డబ్బులు ఇచ్చి కెమెరా ముందు అందరు చెప్పేది ఇదే, నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు పగ ప్రతీకారాలు ముఖ్యం కాదు అంటారు. కానీ ఫ్రీగా ఉంటారా ఉన్న రోజులు? ఫ్రీగా ఎట్లా ఉంటారండి? డబ్బు ముఖ్యం కాదు, ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదన్నప్పుడు ఉండొచ్చు కదండి. వేరే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చారనుకోండి, నాకు రూపాయి ఇచ్చినా ఉంటాను. కానీ ప్రధానంగా ఆ రూపాయి కూడా ఎందుకు తీసుకుని ఉంటానంటే, ఎవరు ఊరకే చేయకూడదు, దానికి వాల్యూ ఉండదు. ఓకేనా, ఎవరు ఊరకే మనకు నేర్పించకూడదు, దానికి విలువ లేదంటారు. కాబట్టి ఆ విలువను కాపాడుకోవడం కోసం ఆ రూపాయి తీసుకుని ఉంటాను. సరే, వారానికి రూపాయి తీసుకుంటారు. సరే, ఆ రూపాయి కావచ్చు. అబ్బా, దొరికిపోయారు. సరే, అలానే ఇప్పుడు మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు? సౌమ్య గారా, సిరి గారా, అనసూయ గారా, రష్మి గారా? నాకైతే ఫేవరెట్ యాంకర్ అయితే మాత్రం సుమా గారండి. మామూలుగా అయితే నేను జబర్దస్త్లోనే అడిగా. జబర్దస్త్లోనా? రష్మి గారండి. రష్మి గారు. సో ఇంకా మిగతా వాళ్ళంతా ఓకే. నేను ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళతో జర్నీ చేస్తున్నాను కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి, ఇప్పుడు మనకి అనసూయ గారితో నేను జర్నీ చేయలే, నాకు తెలియదు. సౌమ్యారావు గారితో చేశాను, బట్ ఎక్కువ రోజులు జర్నీ చేయలేదు కాబట్టి అంతగా నాకు ఎక్స్పీరియన్స్ రాలేదు. రష్మి గారితో జర్నీ ఎక్కువ సాగుతుంది కాబట్టి షో వల్ల ఆవిడ ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారో తెలిసింది కాబట్టి కొంచెం ఆవిడంటే యాంకరింగ్ నాకు ఇష్టం. సో జడ్జిల్లో ఎవరంటే ఇష్టం? మల్లెమాలలో ఉన్న జడ్జిల్లో కృష్ణ భగవాన్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన టైమింగ్ పంచులు కానీ ఏదైనా ఒక పర్సన్ ఒక కటౌట్ కనబడితే మనల్ని ఆ కటౌట్ని హైప్ చేయడం కోసం ఆయన కొన్ని పంచులు మన మీద వేస్తారు. దానివల్ల ఇవతల ఆర్టిస్ట్గా పేరు వచ్చేలాగా ఆయన పంచులు ఉంటాయి. అందుకే ఆయన పంచులన్నా ఆయన జడ్జిమెంట్ అన్నా నాకు చాలా ఇష్టం. సో ఆయన జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోవడం మీకు ఎట్లా అనిపించింది? బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆయన ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా ఆయన పంచులకు ఒక టర్నింగ్ పాయింట్, ఆయన పంచులు ఒక ట్రెండింగ్ అయినవి ఒకప్పుడు. అలాంటి ఆయన వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. మళ్ళీ రావాలని అయితే కోరుకుంటున్నాం. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కృష్ణ భగవాన్ గారు రావాలని ఏమైనా నిరాహార దీక్ష చేస్తారు? గుండె అవసరం అయితే చేస్తా, ఆయన అభిమానిగా చేస్తా. ఆయన సరే, ఫీమేల్ జడ్జెస్లో ఎవరంటే ఇష్టం? ఖుష్బు గారు అంటే ఇష్టం అండి. రోజా గారు అంటే ఇష్టం లేదా?
ఆవిడతో నాకు జర్నీ లేదండి. ఎందుకంటే మీరు ఓన్లీ జర్నీ మూవీ అంటే ఇష్టమా మీకు? అంటే ఆ వ్యక్తి గురించి తెలియనప్పుడు ఎదురు బెదురుగా కూర్చొని చూడనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా మనకి ఎక్కువగా మాట్లాడటానికి తెలియదు. ఏదైనా పొరపాటున టంగ్ స్లిప్ అయ్యామనుకోండి, నువ్వు చూసావా అలా అంటారు. మనకు తెలిసిన వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడిన వాళ్ళతో కొంత జర్నీ అనుభవం ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఖుష్బూ గారితో జర్నీ చేస్తున్నా కాబట్టి ఆవిడంటే ఇష్టం. చిన్న ఇష్టం. అది. సో డాన్స్ షో డి ఎప్పుడైనా చూసారా దగ్గరుండి? పక్క పక్కనే జరుగుతుంటాయి కదా, చూస్తుంటా. చూస్తుంటా. జాతిరత్నాలు అప్పుడు మా షూటింగ్ అయిపోగానే కొంచెం టైం ఉంటే డి కూడా ఒకేసారి పడేది. ఈ షెటిల్ నుంచి ఆ సెట్లో కలిసి చూసుకునే వాళ్ళం. సో డి ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ డాన్స్ గా వస్తే చేస్తారా? నార్మల్ ఒక ఛాన్స్ వచ్చినా చేస్తారా? చేయనండి. డి చేయరా? చేయను. నేను ఎంచుకున్నది ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్, నవ్వించడం కోసం. అసలు అంటే ఒక కొరియోగ్రాఫర్ గా ఇచ్చిన చేయనండి. అసలు డాన్స్ జోలికే పోను. ఇప్పుడు నేను డాన్స్ మాస్టర్ అయ్యుండి కూడా వీడియోలు కూడా చేసి పెట్టడానికి ఇష్టపడను. ఎందుకంటే దాంట్లో ఫుల్గా ఎంటర్టైన్మెంట్. మొన్న ఒక డాన్స్ రీల్ చేశారు. చేశానంటే చేశారు. చేశానంటే అప్పుడప్పుడు నేను డాన్స్ మాస్టర్ని గుర్తు చేసుకోవడం కోసం చేస్తూ ఉంటాను. అంతేగాని ఎక్కడికో వెళ్ళాలని అయితే చేయను. ప్రజెంట్ ఎంటర్టైన్మెంటే. సో మీకు ఇష్టమైన టీమ్ లీడర్ ఎవరు? మల్లెమాల్లో. ఏంటండి బాబు ఎలాంటి ప్రశ్న వేశారు? మీకు ఇష్టమైన మ్యాక్సిమం అందరు టీమ్ లీడర్లు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అన్ని టీంలలో చేశాను. వద్దు ఈ మాటలదు. ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరో చెప్పాలి. ప్రెసెంట్ అంటే నాకు బుల్లెట్ భాస్కర్ గారు అంటే చాలా ఇష్టం అండి. అంత ఇబ్బందిగా చెప్తున్నారు ఏంటి? ఇబ్బందిగాని కాదు, అందరూ ఇష్టమే. కానీ ప్రత్యేకంగా ఎవరు ఇష్టం అంటే ప్రజెంట్ ఆయన టీంలో చేస్తున్నాను కాబట్టి, ఆయన అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి, ప్రజెంట్ నాకు దిక్కు తోస్తున్న పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకొని ఆయన టీంలో నన్ను పెట్టుకున్నారు కాబట్టి ఆయన అంటే అభిమానం ఎక్కువ ఉంది. ఒకవేళ భాస్కర్ గారు కనుక తీసుకోకపోతే మీరు ఏ టీంలో ఉండేవాళ్ళు? అసలు మల్లెమాల్లో ఉండేవాళ్ళు? ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఒక పెద్ద టీంలో చేశాను, పెద్ద పెద్ద రోల్స్ ఇచ్చారు. లేకపోతే ఒక టైం పరిస్థితి బాగాలేక టీంని తీసేసరికి ఎవరు పెట్టుకుంటారో నాకు అర్థం కాని పరిస్థితుల్లో భాస్కర్ దగ్గరికి వెళ్ళి నేనే అడిగా, అన్నా నా పరిస్థితి ఇలా ఉందంటే వచ్చి మన టీంలో చేసుకో అన్నాడు. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి దొరకకుండా ఆయన టీంలో మంచి అవకాశాలు ఇస్తూ ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా ఆయన క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారు. మీకోసం ప్రత్యేకంగా నా కోసం అని కాదులే కానీ స్కిట్లో ఏ క్యారెక్టర్ అయితే ఉంటుంది అందులో నాకేదైతే సెట్ అవుద్దో అది ఇస్తారు. అంతేగాని నా కోసం డిజైన్ చేయడానికి అది ఏమైనా చిన్న యూట్యూబ్ ఛానల్ కాదు. కాదు, మీరు నడిచేటప్పుడు కొంచెం తేడాగా నడుస్తారని నిజమా? తేడా ఏమైనా ఉందా? ఏమైనా మనుషులు 2 రకాలు, ఆడ మగ, ఇది 3 టైపా? తేడా ఇవ్వలేదండి, అది ఒక మేనరిజం. సో శివాజీ గారు కూడా పోగడారు దాని మీద. సో మీరు బాగా నడుస్తున్నారని. అంటే ఆ నడకలో ఏదైనా స్టైల్ ఉందా? ఎన్నో నడకలు చూసాం కానీ ఆ నడక అంటే ఎప్పుడు వీడియోలు చేస్తా పరిగెడతా ఉంటాయి కదా, ఆ పరిగెట్టే క్రమంలో కొంచెం నవ్వించడం కోసం ఆ బయట చేసే వీడియోలు జబర్దస్త్ స్టేజ్ మీద పనికిరాదు. అది వేరే ఎంటర్టైన్మెంట్, అది ఇక్కడ రన్నింగ్ అవ్వదు. అందుకని ఇక్కడ లిమిట్లో పరిగెత్తలేం కాబట్టి లిమిట్లో ఎలా నడిస్తే బాగుంటుంది అనేది అది ఒక మ్యాటర్ క్రియేట్ చేసుకున్నా, అది వాళ్ళకి కనెక్ట్ అయింది సార్కి. ఇప్పుడు మూన్ వాక్ తెలుసు, ఈ వాక్ తెలుసు, ఆ వాక్ ఇదే వాక్ అసలు దీన్ని ఏమనాలి? బెండ్ వాక్ అండి. బెండ్ వాక్ అంటే కొంచెం బ్యాక్ ని బాగా బెండ్ చేసి అట్లా కొంచెం నడిస్తే అది బెండ్ వాక్. అంటే మీకు అలానే బెండ్ అయిపోతే ఏం చేస్తారు? ఇవే తగ్గించుకుంటే మంచిది. బెండ్ అవ్వదండి, అప్పుడు ఈ లోపు మళ్ళీ పరిగెడతా ఉంటాగా. పరిగెడతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.